పవన్ కళ్యాణ్ సినిమా పరంగా కానీ ప్రజలకు సహాయం చేయడంలో కానీ అతని మంచితనం మనకు తెలిసిన విషయమే. ఇక చేనేత కార్మికుల కార్యక్రమంలో పవన్ మాట్లాడుతూ ఇలా అన్నారు. నేను ఎప్పుడూ చేనేత కార్మికులను కార్మికులుగా చూడలేదు, ఒక కళాకారుడిగా చూశాను. నాకు కోట్లు ఉన్నా పెద్ద పెద్ద అంతస్తులు ఉన్నా నాకు తృప్తి లేదు. ఎక్కడైతే ప్రజలు సమస్యల్లో ఉంటారో అక్కడ వారికి సహాయం చేయడంలోనే నాకు తృప్తి ఉంది అంటూ పవన్ కళ్యాణ్ ప్రసంగించారు. ఇంకా పవన్ కళ్యాణ్, నేను రాజకీయాల్లోకి అధికారం కోసం రాలేదని, ఎవరికైతే కష్టాలు ఉన్నాయో, ఎవరైతే సమస్యల వలయంలో చిక్కుకున్నారో, ఎవరికైతే ప్రభుత్వాలు అండగా లేవో వారికి అండగా నిలబడడానికి నేను వచ్చాను, అందుకే జనసేన పార్టీ పెట్టానంటూ పవన్ కళ్యాణ్ వెల్లడించారు. అలాగే ఏ బలహీనుల గొంతు, ఏ చేనేత కార్మికుల గొంతు ముందుకు వెళ్లడం లేదో వారి గొంతు శాసనసభలో వినిపించేలాగా, అసెంబ్లీలో వినిపించేలాగా, బలవంతమైన గొంతు వినిపించేలాగా వారికి జనసేన పార్టీ అండగా ఉంటుందని పవన్ కళ్యాణ్ ప్రసంగించారు. ఇంకా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, ప్రజల డబ్బు తినేవాడు నాయకుడు కాదు, ప్రజల డబ్బు కాపాడేవాడే నాయకుడు అంటూ పవన్ కళ్యాణ్ ప్రసంగించారు. నాకు చేనేత కార్మికుల కష్టాలు ఎలా ఉంటాయో తెలుసని, నేను చిన్నప్పుడు చదువుకునేటప్పుడు నా స్నేహితుల తల్లిదండ్రుల కష్టాలు చూసేవాడినని పవన్ వెల్లడించారు. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.